హే గైస్, వెల్కమ్ టు హవి చేయొచ్చు వరల్డ్. చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ ఏం పోస్ట్ చేయక. మా పిల్లలిద్దరితో అస్సలు తీరుకుండట్లేదు. సో అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోస్ కాదు, అసలు ఏ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఈ వ్లాగ్ వచ్చేసి మా హవిగడ్ బర్త్డే రోజు షూట్ చేసింది అనమాట. వాడైతే చూడండి, మార్నింగే లేచాడు, మంచిగా హెడ్ బాత్ చేసి పట్టు పరికిణి బట్టలు వేసుకున్నాడు. అసలు ఆడపిల్ల పట్టు పరికిణి లంగా జాకెట్ వేసుకుంటే ఎంత బాగుంటుందో కదండి. మా హవిగడ్ అయితే ఎంత క్యూట్ ఉన్నాడో. ఆ రోజంతా మా దిష్ట తగిలిందేమో అనిపించింది. ఎంత ముద్దు ముద్దుగా నడుస్తున్నాడో. 1 year లోపు ఆడపిల్లలు యాక్టివ్గా ఉండి నడిచేస్తారేమో, ఎంత క్యూట్ ఉన్నాడో అసలు. మీరు కూడా వీడియోలో చూసి దిష్టి అయితే పెట్టమాకండి, అసలు ముందే చెప్తున్నాను. మా హవిగడ్ బర్త్డే మేమేం గ్రాండ్గా సెలబ్రేట్ చేయట్లేదు, ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ అలా డిమాండ్ చేశాయి. సో మాకు వేరే చాయిస్ కూడా లేకపోయింది అనమాట. సో అందుకని చెప్పి మేమేం గ్రాండ్గా సెలబ్రేట్ చేయట్లేదు. ఇంట్లోనే సింపుల్గా కేక్ అయితే కట్ చేయించుకున్నాము. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో అయితే పాప బర్త్డే పేరు చెప్పి ఇట్లా ఫుడ్ అయితే పెట్టించామన్నమాట. అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బేసిక్గా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినా చేయకపోయినా ఇట్లా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్ పెట్టించడం వల్ల అసలు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ వచ్చిందన్నమాట మాకు. పాపకి వీళ్ళు బ్లెస్సింగ్స్ కూడా తోడైతే బాగుంటుందని చెప్పి, గాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే సెకండ్ బర్త్డే కంపల్సరీ గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్సిమం ట్రై చేస్తాము. మాకు కూడా ఉంది గ్రాండ్గా సెలబ్రేట్ చేయలేదని చిన్న గిల్టీ ఫీలింగ్. కాకపోతే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినప్పుడు చేయలేము. కటింగ్ వీడియో అనమాట ఈవినింగ్. వాడైతే మేము షాకు. మా బాబు అయితే అసలు ఫుల్ ఏడుస్తాడు కేక్ కట్ చేయమంటేనే. వీడైతే అట్లా కాదు అసలు. కేక్ ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు ఎవరు పెడతారా, ఎప్పుడు తిందామా అంటే ఉన్నాడు. ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట మేము. అట్లనే మా వాడెల్లరైతే విషయాలన్నీ చూసి మా పాపని మీరు కూడా బ్లెస్సింగ్ చేయండి. వాళ్ళ డాడీ అయితే కంట్రోల్ చేస్తున్నాడు, కోల్డ్ ఎక్కడ అవుతుందా అని చెప్పి. ఒక పక్క నుంచి మేము కూడా చెప్తూనే ఉన్నాం కేక్ పెట్టద్దు అని చెప్పి. కానీ మా వాడు ఎక్కడ ఆగుతాడు. మా హవిగడికి కేక్ అంటే ఇష్టం అని చెప్పి మాకు ఆ రోజే తెలిసింది. వాడికి గ్యాప్ ఇస్తే చాలు వాడే తీసుకుని తినేస్తున్నాడు అనమాట. ఫైనల్గా ఇదే బర్త్డే బ్లాగ్. పెద్ద గ్రాండ్గా ఏం లేదు, కానీ సాటిస్ఫాక్షన్గా అయితే చేసుకున్నాము సింపుల్గాను. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం కూడా మర్చిపోకండి. నా వీడియోస్ మీ వరకు నేను పోస్ట్ చేయగానే వీడియోస్ రీచ్ అవుతాయి అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని మీరు చూసి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం